ఆ దేవదేవుని దర్శనం చేసుకొని ఆశీస్సులు తీసుకుని తిరిగి వాళ్ళకి సంతోషంగా వెళ్ళాలి అని ఒకే ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా క్లియర్ గా అన్ని విషయాలు కూడా చూడడం జరిగింది. అయితే రివ్యూకి ముందు నేను టెంపుల్లోకి అడుగు పెట్టిన తర్వాత నిజంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా మార్పులు వచ్చినాయి అని అందరూ అనుకున్నారు. ఆఖరి టెంపుల్స్ కూడా మారినాయి అని చెప్పి ఈ రోజు నిజంగా టెంపుల్లోకి అడుగు పెట్టిన వెంటనే తెలిసింది. అంటే టెంపుల్ ని కూడా శుద్ధి చేయటం, టెంపుల్ అది ఒక ఏదో ఆచారంలా కాకుండా నిజంగా ఇది మా అవసరం, ఇది మా తాలూకా పూర్వజన్మ సుకృతం అని భావించి ఇక్కడున్న భక్తులందరూ కూడా టెంపుల్ శుభ్రం చేయడం ఒక ఎత్తు అయితే, ఆ టెంపుల్ సుందరీకరణ గురించి కానీ ఆ టెంపుల్ ప్రాశస్త్యం కనిపించడానికి వచ్చిన భక్తులందరికీ కూడా కనిపించడానికి ఏర్పాటు చేసిన ఏర్పాట్లు కానీ ఒకసారి టెంపుల్లోకి వెళ్ళేసరికి ఒక పాజిటివ్ వైబ్, ఎప్పుడు టెంపుల్లో పాజిటివ్ వైబ్ ఉంటుంది. కానీ మనం దాన్ని ఇంకొంచెం ఆధునీకరించిన తర్వాత దాని సాంప్రదాయబద్ధంగా తీర్చిదిద్దిన తర్వాత వచ్చే ఆ పాజిటివ్ వైబ్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ రోజు వాళ్ళు స్వయంగా అనుభవించే పరిస్థితి ఈ రోజు కనిపిస్తాం. ఈ రోజు అదే క్రమంలో ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి కూర్చొని ఈ రోజు రివ్యూ చేసిన తర్వాత మాక్సిమం ఆల్రెడీ 4 మినిస్టర్స్ కూడా ఇక్కడికి వచ్చి రివ్యూ చేస్తున్నారు. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అనగా సత్యప్రసాద్ గారు కానీ, ఎండోమెంట్ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా ఆ రోజు ప్రిలిమినరీ మీటింగ్ కూడా పెట్టున్నారు. ఈరోజు ఎస్పెషల్లీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు, ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, అతి ముఖ్యంగా సామాన్య భక్తులకి ప్రయారిటీ ఇవ్వాలి. దర్శనంలోనే సర్వదర్శనంకి వచ్చిన సామాన్య భక్తులకి మిగతా రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన భక్తులకి ఎక్కడా కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి పెద్దపీట వేస్తూ వాళ్ళ దర్శనమే పెద్దపీటగా భావించి ఈ రోజు చాలా చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది. ఎందుకంటే ఇందాకే సోదరుడు చెప్పాడు 50 రూపాయల టికెట్ తీశారంటే 50 రూపాయల టికెట్ ఎందుకు తీసామనే విషయాన్ని కూడా మీకు చెప్పాలి. లాస్ట్ 5 years తాలూకా ఫ్లో చూసాం. ఫ్లో చూస్తే ఒకసారి భక్తులు వచ్చే క్రమం చూస్తే లాస్ట్ 5 సంవత్సరాల నుంచి మీకు ఇదే 50 రూపాయలు, అదేవిధంగా 200 రూపాయలు, 500 రూపాయలు ఉంది. సో సామాన్య భక్తులు అంటే మనకి ఫ్రీ దర్శనం చూస్తే 45,000 మంది ఉన్నారు, 200 రూపాయలు చూస్తే 5,000 మంది ఉన్నారు, 500 రూపాయలు చూస్తే ఒక 10,000 మంది ఉన్నారు. అంటే ఈ క్రమంలో లాస్ట్ 4 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తున్నారు. ఈ మూడింటికి 3 లైన్లు ఇచ్చి ఒకేసారి 45,000 మందికి వెళ్లే వాళ్ళకి కూడా ఒకటే లైన్ ఇస్తే కంపల్సరీగా వాళ్ళకి దర్శనం లేట్ అవుతుంది, దర్శనానికి వెళ్లే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి 50 రూపాయల టికెట్ ని రద్దు చేసి సామాన్య భక్తులకి ఆటంకం కలగకుండా ఉండడానికి ఫ్రీ దర్శనం 2 లైన్లో ఈ రోజు పెట్టడానికి సిద్ధపడింది. అదేవిధంగా యాజ్ యూజువల్ గా 200 రూపాయలు ఉన్న టికెట్ 250 రూపాయలు చేస్తున్నాం, 500 రూపాయలు ఉన్న టికెట్ 500 రూపాయలు. ఎవరైతే విఐపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చే దర్శనాల టైమింగ్స్ కూడా చాలా క్లియర్ గా ఈఓ గారు డిపార్ట్మెంట్లు అందరూ కూడా మెన్షన్ చేస్తున్నారు. విఐపి దర్శనాలు వచ్చారు కదా అని సామాన్య భక్తుల దర్శనాలు ఎక్కడ ఆపరు. సామాన్య భక్తుల దర్శనాలు ఎర్లీ మార్నింగ్ 2 o'clock నుంచి నెక్స్ట్ డే మళ్ళా దర్శనాలు ఆగినంత వరకు కూడా కంటిన్యూగా సామాన్య భక్తులకి సర్వదర్శనం జరుగుతూనే ఉంటుంది. విఐపి బ్రేక్ ఇచ్చిన అప్పుడు విఐపి వెళ్తుంటారు, వాళ్ళతో పాటు మళ్ళీ సామాన్య భక్తులు వెళ్తూనే ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కడ కూడా మీరు 40 ఇప్పుడు మొన్నటి వరకు 73,000 హైయెస్ట్ వచ్చారు శ్రీకాళహస్తికి శివరాత్రులకి చూసుకుంటే, లాస్ట్ 5 years చూసుకుంటే. ఈ సంవత్సరం కంపల్సరిగా 1,00,000 దాటుతారు అని మా అంచనా. సో ఈ 1,00,000 మందికి కూడా ముందు దర్శనాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మొత్తం టెంపుల్ లోపల చిన్న చిన్న మార్పులతో చేసుకున్నాం. అదేవిధంగా టెంపుల్ క్యూ లైన్ లో ఉండే వాళ్ళకి బిస్కెట్లు, ఈసారి వాటర్ ప్యాకెట్స్ కాదండి, వాటర్ బాటిల్స్, అదేవిధంగా మజ్జిగ పంపిణీ చేసే విధంగా, చిన్నపిల్లలకి కూడా బిస్కెట్స్ అవి పంపిణీ చేసే విధంగా కూడా ఈరోజు ఆలయ సిబ్బంది అదేవిధంగా అందరు అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. వీటితో పాటు 11 హోల్డింగ్ పాయింట్స్ పెట్టుకున్నాం, పార్కింగ్ పాయింట్స్ పెట్టుకున్నాం. ఈ 11 పార్కింగ్ పాయింట్స్ దగ్గర కూడా సీసీ కెమెరాలు, అక్కడ అదేవిధంగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్, అక్కడ ఒక ఎంక్వైరీ సెంటర్, అక్కడ ఒక పోలీస్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఏరియా కూడా మహా అయితే 700 కిలోమీటర్ల దూరంలోనే హైయెస్ట్ డిస్టెన్స్ ఉన్న ట్రాఫిక్ పాయింట్ ఉంది. అంటే 1 కిలోమీటర్ వ్యవధి కూడా లేదు. వాళ్ళు పార్కింగ్ లో దిగి ఒక 700 మీటర్లు అంటే లాంగెస్ట్ నియర్ బై సుమారుగా 11 ట్రాఫిక్ పాయింట్స్, ట్రాఫిక్ మనం ఆపేటట్టుగా అదే మనకి పార్కింగ్ ఏరియాస్. ప్రతి పార్కింగ్ ఏరియాలోని కూడా ఒక అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్ దగ్గర నుంచి కంపల్సరీగా ఒక అసిస్టెంట్ అందరూ ఉండేటట్టుగా విత్ మెడిసిన్, అదేవిధంగా స్ట్రెచర్స్. మేము ఎందుకు ఈ మాట చెప్తున్నాం అంటే
ప్రతిదీ ఎంత కూలంకషంగా ఎంత గ్రౌండ్ లెవెల్ వరకు ఆలోచించి మేము చేస్తున్నామని చెప్పడానికి మీకు ఈ విధంగా చెప్తున్నాం. వీటితో పాటు వచ్చిన భక్తులందరూ కూడా ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఏ దేవుడి దగ్గర ప్రసాదం గురించి ఆలోచిస్తాం.